రైట్. ఇక బ్యానర్ ఐటెంగా మనకి ప్రధానంగా అన్ని పత్రికల్లో ఇదే వార్త వచ్చింది. ఏంటి? కంచె గచ్చిబౌలి భూముల వివాదం గురించి మనకి ప్రధానంగా మన ఆదాబులో ఏం రాశారంటే, దీని గురించి చెట్లు నరికేత సమర్థించుకోవద్దు, కంచె గచ్చిబౌలి భూముల్లో చెట్లు నరికేతపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలని మన ఆదాబులో వస్తే, ఈనాడులో చూస్తే ఈనాడులో దీని గురించి ఆ 100 ఎకరాల్లో పూర్తి పునరుద్ధరించండి అని చెప్పి ఈనాడులో రాశారు. జ్యోతిలో కొంచెం గట్టిగా రాశారు. కంచె గచ్చిబౌలి భూముల్లో ఆ 100 ఎకరాలు పునరుద్ధరిస్తారా లేక జైలుకి వెళ్తారా అనే అంశంపై చాలా స్పష్టంగా చాలా క్లియర్గా రాశారు ఆంధ్రజ్యోతిలో. ఒకసారి చూడండి. సిఎస్ సహా అధికారులంతా సిద్ధంగా ఉండండి, అక్కడే కొలన వద్ద 6 నెలల్లో తాత్కాలికంగా జైలు నిర్మించి అందులో ఉంచుతాం. ఆ భూముల్లో బుల్డోజర్లు తొలగించారా? చెట్లు నరికేతకు అనుమతి ఉందా? అభివృద్ధి పర్యావరణం మధ్య సమతుల్యం అవసరం. చెట్లు కొట్టివేతతో జంతువులపై కుక్కల దాడి వీడియో చూసి ఆందోళన చెందాం. అవసరమైతే 2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కొట్టకుండా ఆదేశాలు ఇస్తాం. పనులన్నీ ఆపేశాం, ఆ భూములన్నీ సర్కారుకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ వాదన. సిఈసి నివేదిక అధ్యయనానికి సమయం ఇవ్వాలని విజ్ఞప్తి. యథాతథ స్థితి కొనసాగింపు. మే 15 విచారణకు వాయిదా వేసిన ధర్మాసనం. ఇక్కడ చూస్తే మనం ఈ అంశం పైన నేను ఏదో పేపర్లో చూసాను, ఒక్క నిమిషం. ఇదిగో దీంట్లో చూడండి, ఈ పాయింట్ చూడండి. ఆ 400 ఎకరాల్లో మీరేం చేస్తారో మాకు అనవసరం, అంటే మీ సావు మీరు చావండి. ఈ 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో, కంచె గచ్చిబౌలి భూమిలో ఇప్పుడు వివాదాస్పదంగా మారిన 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో, అంటే కోర్టు ఆర్డర్ ప్రకారం ఆ భూమి ప్రభుత్వానికి చెందుతుందా చెందదా పక్కన పెడదాం. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే, అది ప్రభుత్వానిదా కాదా, ప్రైవేట్ వ్యక్తులదా కాదా, ఇవన్నీ మాకు అనవసరం. మీరు అంత అర్జెంటుగా రాత్రికి రాత్రి జేసీబీలు తీసుకెళ్ళి ఆ 100 ఎకరాలని ఎందుకు మీరు చెట్లు కొట్టేశారు? తెలంగాణలో వాల్టా చట్టం లేదా? వాల్టా చట్టం అంటే తెలుసు కదా, చిన్న చెట్టు, ఈ సుబాబుల్ చెట్లు అని ఉంటాయి, ఆ సుబాబుల్ చెట్లు తప్ప ఏ చెట్టు కొట్టేయాలన్నా సరే దానికి వాల్టా చట్టం ప్రకారం పర్మిషన్ తీసుకోవాలి. తీసుకోకపోతే అదొక కేసు. అది మరి ఈ ప్రభుత్వానికి అవేం తెలియదా? పర్మిషన్లు తీసుకున్నారా తీసుకోలేదా? కోర్టు కూడా ఇదే మాట. ఇంతవరకు దేశ చరిత్రలో కోర్టులు, సుప్రీంకోర్టు ఒక రాష్ట్ర సిఎస్ని అంటే చీఫ్ సెక్రటరీని పట్టుకొని మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని పదే పదే ఇంతవరకు చరిత్రలో ఇప్పుడు అనలేదు. ఇదే ఫస్ట్ టైం. అంతలా సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది. మీరు అక్కడ 400 ఎకరాలు మీరు అమ్ముకుంటారో మీరేమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు, కానీ ఆ చెట్లు కొట్టేయటం మాత్రం తప్పు. మళ్ళీ గవర్నమెంట్ ఏమంటుందంటే, ఈ ప్రభుత్వం తరపు న్యాయవాది ఏం వాదిస్తాడంటే, అక్కడ అది కాదు సార్, మేము అది ప్రభుత్వ భూమే, మేము దాన్ని వేలం వేసి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నాము, ఇవి చెప్తుంటే సుప్రీంకోర్టు ఒకటే మాట ఉంది, అరే బాబు మీరు ఏం చేస్తారో మాకు అనవసరం, మీరు ఆ ల్యాండ్ని తినండి కావాలంటే మాకేం అభ్యంతరం లేదు, మీరు ఏమన్నా చేసుకోండి, అది వేరే విషయం. కానీ పాటించాలి కదా. మెయిన్ థింగ్ ఏంటంటే, మేము మాట్లాడుతుంది ఓన్లీ ఆ చెట్ల గురించి. ఆయన అన్నారు, కొన్ని వీడియోలు చూసాను నేను కూడా, సరే మీరు అన్నట్టు కొన్ని ఫేక్ ఉండొచ్చు, కొన్ని ఏఐ ఉండొచ్చు, కానీ నాకు తెలుసు కదా ఏవి ఫేకో ఏవి కాదో. నేను కొన్ని వీడియోలు చూసా, అవి చూస్తే నాకు చాలా ఆందోళన కలిగింది. ఇలాంటిది కరెక్ట్ కాదు. మీరు కనుక పద్ధతి మార్చుకోకపోతే ఆ కంచె గచ్చిబౌలి భూముల్లో ఒక 3-4 కొలనులు ఉన్నాయి, ఆ కొలనులో ఒక పక్కన ఒక జైలు కట్టి ఆ జైల్లో మిమ్మల్ని పెడతామని చెప్పి జస్టిస్ గవాయ్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే దీంట్లో ప్రభుత్వం మాదే, ప్రభుత్వం అధికారులు మావాలే, చట్టాలు మా చుట్టాలు అనుకుంటే ఈ విధంగా ఉంటుంది. ప్రజలారా గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏమంటున్నారు, ప్రభుత్వ వర్షం చూడండి, అది పోరంబోకు భూమి 1955 నుంచి అక్కడ సంస్థలు కేటాయించారు. ఏనాడు అటవీ భూమిగా నమోదు కాలేదు. 165 చిన్న మధ్యస్థాయి చెట్లను తొలగించాం, భారీ యంత్రాలు వాడలేదు. అక్కడ 400 ఎకరాల్లో పర్యావరణ ఐటీ పార్క్, జంతువులు జలాశయాలను పరిరక్షిస్తూనే ఏర్పాటు చేస్తాం. నకిలీ వీడియోతో దుష్ప్రచారం, వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకోండి. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందంట. అయితే సో వీళ్ళేమంటారు, కంచె గచ్చిబౌలి భూములకు అటవీ లక్షణాలు ఉన్నాయి, నిబంధనలు తొంగలోకి తొక్కి చెట్లు రాత్రి నిర్మాణాలు కూల్చేశారు, పత్రాలు ఒప్పందాల ఆధారంగా ఈ భూమి వర్సిటీ అని సిఈసి అంటున్నారు, సిఈసి చెప్తున్నారు. సో దీని గురించి చాలా ఉన్నాయి. కంచె గచ్చిబౌలి భూములను రీపోస్ట్ చేసిన వ్యవహారంలో స్మిత సభ వరకు కూడా నోటీసులు ఇచ్చారు. సో చూద్దాం మనం డీటెయిల్గా. అంటే సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు దీనిపైన ఏం వ్యాఖ్యలు చేశారు. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలిలోని 100 ఎకరాలను పునరుద్ధరిస్తారా లేకపోతే జైలుకి వెళ్తారని ప్రశ్నించింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని హెచ్చరించింది. కంచె గచ్చిబౌలిలో చెట్ల నరికివేత అనుమతి తీసుకున్నారా లేదా అనే ప్రశ్నకు సూటిగా జవాబు ఇవ్వాలని నిలదీసింది. మీరు పెద్ద ఎత్తున చెట్లను కొట్టివేస్తే ఆవాసం కోసం జంతువులు పరుగులు తీశాయి,
వాటిని వీధి కుక్కలు తరిమాయి. దీనికి సంబంధించిన వీడియోలు చూసి మాకెంతో ఆందోళన కలిగిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అభివృద్ధికి పర్యావరణానికి మధ్య సమతుల్యం అవసరం. ఇష్టం వచ్చినట్టుగా పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ఊరుకునేది లేదు. ఆ 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి, లేదంటే జైలుకి వెళ్లేందుకు సిఎస్ సహా అధికారులు సిద్ధంగా ఉండాలి. అక్కడే కొలను దగ్గర 6 నెలల్లో తాత్కాలికంగా జైలు నిర్మించి అందరినీ అందులో ఉంచుతామంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. హైదరాబాద్ కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో రాష్ట్ర ప్రభుత్వం చెట్లు కొట్టేసి అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. సో ఈ అంశంపై సుప్రీం ఆదేశాల మేరకు 263 పేజీలతో కూడిన సుదీర్ఘ అఫిడవిట్ను తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది. సుమోటో కేసుతో పాటే బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ సైతం దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అమికస్ క్యూరీలు పరమేశ్వర్, గోపాల్ శంకర్ నారాయణ్, తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుస్వింగి, మేనకా గురుస్వామి, బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, పి మోహిత్ రావు, భారత ప్రభుత్వం తరపున సోలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా, ఇంప్లీడ్ పిటిషన్ ద్వారా సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా హాజరయ్యారంట దీంట్లో. సో వీళ్ళు ఏమంటారు, నిబంధనల ప్రకారమే చేశామంటున్నారు. సో కంచగచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవేనని, అక్కడ అటవీ భూమి లేదని తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ మను స్వింగి వాదన వినిపించారు. అన్ని అనుమతులతోనే ఆ చెట్ల భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, ఇతర పొదలను తొలగించామని తెలిపారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను సుప్రీంకోర్టు సమర్పించాలని గుర్తు చేశారు. ఇంతలో అమికస్ క్యూరీ పరమేశ్వర్ జోక్యం చేసుకొని తెలంగాణలో వాల్టా చట్టం ఉందని, దాన్ని సైతం విస్మరించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి జస్టిస్ గవాయ్ అనుమతులు తీసుకోకపోతే సిఎస్ సహా సంబంధిత అధికారులు అందరినీ జైళ్లకు పంపాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే ఆ భూమి కోసం 2004 నుంచి ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తుందని అభిషేక్ మను స్వింగి తమ వాదనలు కొనసాగించారు. 2024లో అది తెలంగాణ ప్రభుత్వానికి చెందుతుందని న్యాయస్థానం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఇన్నేళ్లుగా ఆ భూమిపై ఎవరూ మాట్లాడలేదని, కానీ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి భూమిని కేటాయించిన తర్వాతే ఆ భూమి అటవీ శాఖదనే వాదన పుట్టుకొచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో అక్కడ పనులు ప్రారంభించిందని, కానీ కొందరు కావాలనే అసత్య ప్రచారాలతో అందరినీ తప్పుదో పట్టించని ఆరోపించారు. దీనికి జస్టిస్ గవాయ్ చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారో చెప్పాలని, అంతే తప్ప 100 ఎకరాల చెట్లు తొలగించడానికి సమర్థించుకోవద్దని హెచ్చరించారు. అంటే ఇక్కడ వీళ్ళు ప్రభుత్వం పదే పదే ఏం చేస్తూ ఉందయ్యా అంటే, మేము అనుమతి తీసుకున్నాం అని చెప్తుంది, లేకపోతే అది ప్రభుత్వం అని చెప్తుంది. పదే పదే కోర్టు ఏమంటుంది, మేము ఆ భూమి గురించి మాట్లాడతలేదు, మీరు పడేసిన చెట్ల గురించి మాట్లాడుతున్నాం అని చెప్తుంది. ఇంకో మాట ఏమని చూడండి, హైలైట్ పాయింట్ ఇదైతే, పర్యావరణ పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని విచారణ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. చెట్లు నరికివేత తీవ్రమైన అంశం. పర్యావరణ పరిరక్షణ వ్యతిరేకంగా చెట్లు నరికివేశారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో చెప్పండి. వారాంతపు సెలవుల్లో 3 రోజుల్లో అంత హడావిడిగా చెట్లు కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? డజన్ల కొద్దీ బుల్డోజర్లతో అడవిని 100 ఎకరాల్లో అత్యవసరంగా తొలగించాల్సిన అవసరం ఏంటి చెప్పండి. సరిహద్దుకు సులభమైన అనుసంధానం కల్పించే దళాల కదలికను తెలిపే చార్ధామ్ రోడ్ల వంటి ముఖ్యమైన ప్రాజెక్టు కోసం కూడా కేంద్ర ప్రభుత్వం ఈ కోర్టులో సంవత్సరాల తరబడి పోరాడాల్సి వచ్చింది. మహారాష్ట్రలో సచివాలయ నిర్మాణం కేసు 2 దశాబ్దాలుగా సుప్రీంకోర్టులో ఉంది. ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాల్లోని అటవీ భూములను కాపాడుకోకపోతే ఎలా అని ధర్మాసనం ప్రశ్నించింది. తమకు ప్రభుత్వాల గురించి ఆందోళన లేదని, కేవలం 3 రోజుల్లోనే 100 ఎకరాలను నాశనం చేయడానికి డజన్ల కొద్దీ బుల్డోజర్లు మోహరించడంపై గురించి మాత్రమే తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నామంది. అవసరం అనుకుంటే 100 ఎకరాలే కాదు, అక్కడ 2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టద్దని ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. ఇక్కడ కూడా ఈ పాయింట్ చూడండి ఒకసారి. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, మేము ఆ భూముల గురించి చెప్పట్లేదు, కేవలం 3 రోజుల్లోనే అత్యంత తొందరపడి మీరు ఆ 100 ఎకరాలు ఎందుకు పర్యావరణాన్ని. ఇంకో పాయింట్ చెప్తుంది చూడండి ఇక్కడ, దళాల కదలికలను తెలిపే చార్ధామ్ రోడ్డు ఎంతో అవసరమైంది, దానికే మేము ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలేదు చెట్లు కొట్టేయాలంటే. ఇక ఆ తర్వాత ఎన్నో ప్రాజెక్టులు
ముంబై, చెన్నై, అంతేకాదు మహారాష్ట్రలో సచివాలయం కడతం కోసం చెట్లు కొట్టేయాలని చెప్తే 2 దశాబ్దాల నుంచి ఆ కేసు పెండింగ్లోనే ఉంది అక్కడ. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉంటే మీరు చెట్లను కొట్టేస్తారా అని చెప్పి చాలా సీరియస్ అయింది. అంతేకాకుండా సంబంధం లేదు, కంచగచ్చిబౌలిలో చెట్లు నరికివేత గత సుప్రీం తీర్పున విరుద్ధమని, కానీ తెలంగాణ సర్కార్ స్వీయ ధృవీకరణ చేసుకొని చెట్టు తొలగించినట్టు కనిపిస్తుందని అమికస్ క్యూరీ పరమేశ్వర్ అభిప్రాయపడ్డారు. ఆ భూములను తాకట్టు పెట్టి ప్రభుత్వం 10,000 కోట్లు అప్పుగా తీసుకున్నట్టు కేంద్ర సాధికార కమిటీ నివేదిక చెబుతుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్లో ఎక్కడా కనిపించలేదన్నారు. మంత్రుల ఆదేశాల ప్రకారం సీఎస్ అనుమతితోనే అక్కడ చెట్లు నరికివేత జరిగిందని స్పష్టం చేశారు. అయితే అధికారులు, మంత్రుల వివరణలు, ఆదేశాలు తాము పరిగణలోకి తీసుకోబోమని, అక్కడ 1996 సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకున్నారా లేదా అనేది తమకు ముఖ్యమని ధర్మాసనం తెలిపింది. ఆ భూములను మార్టిగేజ్ చేశారా, అమ్ముకున్నారా అనేది తమకు అనవసరమని స్పష్టం చేసింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతి తీసుకున్నారా లేదా అనేది మాత్రమే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. ఆ సమయంలో సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి కొన్ని ఫోటోలు తీసుకెళ్లారు. 100 ఎకరాల్లో విధ్వంసం జరిగిందని, అక్కడ వన్యప్రాణులు, పక్షులు ఎలా ఇబ్బంది పడ్డాయనే వివరించారు. జంతువులను సంరక్షించడం, నీటి సరఫరా పునరుద్ధరించడం వంటి వాటి గురించి ఆయన ప్రస్తావించారు. దీంతో వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని జస్టిస్ బిఆర్ గవాయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీనికి సంబంధించి ఏ చర్యలు తీసుకున్నారో తదుపరి విచారణకు చెప్పాలని చెప్తున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి ఏమన్నారు ఇక్కడ. సో అభివృద్ధి పేరుతో, ఉద్యోగాల కల్పన పేరుతో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తామంటే, చట్టాన్ని చేతుల్లో తీసుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని జస్టిస్ గవాయ్ మరోసారి హెచ్చరించారు. 3 రోజుల్లోనే 100 ఎకరాలు విధ్వంసం చేశారన్న ఆయన అందుకు ఎన్ని బుల్డోజర్లు వాడారు, ఇప్పటికైనా బుల్డోజర్లు అక్కడి నుంచి తొలగించారా లేదా అనే విషయాన్ని సీఎస్ చెప్పాలన్నారు. దీనికి సింఘ్వి సుప్రీంకోర్టు ఆదేశించిన వెంటనే అక్కడ పనులన్నీ ఆపేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిళ అని, ఆమె కేవలం సమన్వయ అధికారి మాత్రమేనని, నెల రోజుల్లో పదవి విరమణ చేయబోతున్నా ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లాడు. దీనికి జస్టిస్ సీరియస్ అయి కొంచెం సీఎస్ను కాపాడాలనుకుంటే 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి, పునరుద్ధరణ ప్రణాళికతో ముందుకు రండి, ఎలా చేస్తారు, అందుకు ఎంతకాలం పడుతుందో, జంతుజాలను ఎలా సంరక్షిస్తారో చెప్పండి, పర్యావరణ వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయండి అని చెప్పింది. సో మొత్తం మీద దీన్ని మళ్ళీ మే 15కి వాయిదా వేశారు. అప్పట్లోపు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ఎలా చేస్తుంది, దాన్ని మీరు ఎలా పునరుద్ధరించబోతున్నారు, ఇవన్నీ చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్ వాదిస్తుందంటే అయ్యో సీఎస్ పాప మహిళ, ఆమె కేవలం కోఆర్డినేటర్గా ఉన్నారు తప్ప ఆమెకి ఏం తెలియదు, దట్టు ఒక 1 మంత్లో ఆమె రిటైర్డ్ కాబోతున్నారని చెప్తే జస్టిస్ గవాయ్ సరే మరి ఆమె అరెస్ట్ చేయకుండా ఉండాలంటే మీరు ఆ 100 ఎకరాల్లో ఎలా పునరుద్ధరించబోతున్నారో మాకు ఒక అఫిడవిట్ దాఖలు చేయండి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మా చేతిలో అధికారం ఉంది, మేము ఏమన్నా చేయొచ్చు, మమ్మల్ని ఎవరు అడుగుతారు, మమ్మల్ని ఎవడేం పీకుతాడు అని కనుక ఇలా ముందుకెళ్తే ఖచ్చితంగా ఇంకా మన దేశంలో న్యాయ వ్యవస్థ బతికే ఉంది, ప్రజాస్వామ్యం బతికే ఉంది. కాబట్టి ప్రజలు ఏం చేయలేకపోవచ్చు, జనాలు చూస్తూ ఊరుకోవచ్చు, కానీ చట్టం ఒకటి ఉంది మనకి, కోర్టులు మనకున్నాయి. ప్రపంచంలోనే అత్యంత విలువైన, అత్యంత పెద్దైన, అత్యంత గొప్పదైన ప్రజాస్వామ్యం మనకుంది, రాజ్యాంగం మనకుంది. దాంట్లో మనకు కొన్ని హక్కులు కల్పించారు, కొన్ని చట్టాలు కల్పించారు. ఆ చట్టాల ప్రకారం ప్రభుత్వం మీది కావచ్చు, అధికారులు మీరు కావచ్చు, సీఎం మీరు కావచ్చు, కానీ మీకు నచ్చింది, మీకు ఇష్టమైంది చేసుకుంటా వెళ్ళిపోతా అంటే మాత్రం కోర్టులు చూస్తూ ఊరుకోవని ఈ ప్రభుత్వం కాదు, రేపు ఇంకో ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకోటి నాయకులందరికీ మేము చెప్తుంది ఏంటంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా బట్టి విక్రమార్క గారు, రేపటి రోజున మీ పిల్లలు, మీ మనవాళ్ళు, వాళ్ళ మనవాళ్ళు, మీరంతా బతకాల్సింది ఇదే హైదరాబాద్లో, వాళ్ళంతా ఉండాల్సింది ఇదే హైదరాబాద్లో, ఏం పీల్చుకొని బతుకుతారు? ఇప్పటికే మనం సనత్ నగర్లో ఏక్యూఐ దాదాపు 340 వచ్చింది. అంటే మనం ఢిల్లీలో రోజు చెప్పుకుంటూ ఉంటాం కదా వాయు కాలుష్యం అని, దానికి మనం ఎంతో దూరంలో లేము, దానికి మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఇప్పటికే దాదాపు గత ప్రభుత్వంలో ఆ కేసీఆర్, కేటీఆర్ కలిసి సిఎస్ఆర్ కింద 56 చెరువుల్ని దత్తత ఇచ్చాడు. ఆ 56 చెరువులు ఆక్రమించి పడేసి కబ్జాలు అయిపోయి వాటిలో గిల్లాలు గట్టిపడి దబ్బారు. అవి ఎలాగూ పోయినాయి. కనీసం మీరన్నా కాపాడండి, ప్రకృతిని కాపాడండి. రేపటి రోజున మనం ఈ బిల్డింగులు, ఈ పెద్ద పెద్ద భవనాలు చూసి బతకలేం.
ఉద్యోగం ఉండొచ్చు, నీ సంపాదన ₹1,00,00,000 అవ్వచ్చు. కరోనా అప్పుడు చూసాక ఏమయ్యామో, గాలి పీల్చుకుంటానికి అల్లాడాము. నీ సంపాదన ₹1,00,00,000 కాదు, 100 కోట్లు ఆస్తున్నాడు కూడా అల్లాడిపోయాడు కరోనా టైంలో. గుర్తుపెట్టుకుని ప్రకృతితో ఆటలాడద్దు. ప్రకృతి తలుచుకుంటే నువ్వు సీఎం అయినా పిఎం అయినా అంత పాతమైనా సరే ప్రకృతితో జోక్స్ కాదు. ప్రకృతి జోలికి వెళ్ళకండి దయచేసి. ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి, మీరు ప్రజాపాలన, ప్రజల కోసం పాలన అని వచ్చారు. ఇలా ప్రజా వ్యతిరేక పాలన ఇలాంటివి సరే మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని ఫేక్ ప్రచారమే చేశారు, ఏ వీడియోలో చేశారు. కానీ 100 ఎకరాల్లో మీరైతే ఆ అడవిని నాశనం చేశారన్నది వాస్తవం, స్పష్టమైంది అది. కాబట్టి తప్పు జరిగిందని ఒప్పుకొని సరిదిద్దుకోండి. ప్రజల్లో కొంతైనా మీరు అరే ఈ గవర్నమెంట్ మనం చెప్తే వింటుందిరా. గతంలో బీఆర్ఎస్ అయితే నిర్బంధంగా చేసుకుంటూ వెళ్ళిపోయేది, ఈ గవర్నమెంట్ ప్రజల మాట వింటుంది అనే ఒక సాఫ్ట్ కార్నర్ మీ మీద వస్తుంది. లేదు మేము ఇంతే ఉంటాం, మేము ఇట్టానే ఉంటాం, మాకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్తామంటే గత ప్రభుత్వం కన్నా అత్యంత దీనమైన, అత్యంత దౌర్భాగ్యమైన స్థితికి మీరు వెళ్తారు. గుర్తుపెట్టుకోండి ఇది.